హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి క్రాఫ్ట్ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. అదేంటంటే లిప్పన్ ఆర్ట్. ఇది రాజస్థాన్లో కచ్ ప్రాంతానికి చెందిన ప్రాచీన కళ అటండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను MDF షీటు, ఇది ఒక 12x15 సైజ్ తీసుకున్నాను. ఇంకా అక్రిలిక్ పుట్టి, మిర్రర్స్, ఇవి శారీకి అది స్టిచ్ చేస్తుంటారు కదండి, అలాంటి మిర్రర్స్ అనమాట. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అలాగే ఎయిర్ డ్రై క్లే, ఫెవిక్రిల్లో ఉంటుందండి ఇది. ఈ ఆర్ట్ చేయడం కోసం ఇవన్నీ కావాలండి. ఇప్పుడు ఈ వాల్ పుట్టిని యూజ్ చేసి మనం MDF షీట్ మీద అప్లై చేస్తాం అనమాట అండి. ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ 85 రూపీసేనండి. యాక్చువల్ కాస్ట్ 112, కానీ 85కి ఇచ్చారు. ఈ అక్రిలిక్ పేస్ట్ లేకుండా డైరెక్ట్గా MDF షీట్ మీద లిప్పన్ ఆర్ట్ చేసేయచ్చు. బట్ లుక్ కోసం అని చెప్పి నేను ఇలా పేస్ట్తో ట్రై చేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం తప్పకుండా డైరెక్ట్గా చేసిన వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకునే MDF షీట్కి ఇలా ఈ పేస్ట్ని అప్లై చేయాలండి. ఫస్ట్ కొద్దిగా లైట్ లేయర్ లాగా అప్లై చేయాలి. ఇక్కడ గ్యాప్స్ లేకుండా ఈక్వల్గా దీన్ని మనం అప్లై చేయాలండి. మన దగ్గర ఏదైనా టూల్స్ ఉంటే అప్లై చేయొచ్చు, లేదా ఏదైనా నైఫ్తో కూడా అప్లై చేయొచ్చండి. అక్కడ గ్యాప్స్ లేకుండా ఈక్వల్గా ఉండేలాగా అప్లై చేయండి. లాస్ట్లో ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసి దాన్ని సమానంగా పరుచుకునేలా చేయాలి. ఎక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా డ్రై చేసేయాలండి. ఒక 6 అవర్స్ పాటు ఇది డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద మనం డిజైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ ఇలా స్కేల్తో లైన్స్ వేసేసుకుని ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర ఏదైనా డిజైన్ ఉంటే కనుక ఆ డిజైన్ని మనం ట్రేస్ చేసేసుకోవచ్చు అండి. అదర్వైజ్ డిజైన్ చేసుకోగలిగితే చక్కగా ఇట్లా డిజైన్ గీసుకుంటే ఇంకా బాగుంటుందండి. మన నచ్చిన డిజైన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ స్కేల్తో కనుక మనము లైన్స్ వేసుకొని తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డిజైను. సపోజ్ ఎక్కడైనా మనకి ఈక్వల్ షేప్స్ రావనుకుంటే కనుక ఫస్ట్ ఒక చిన్న లైట్ కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద డిజైన్ గీసుకొని దాన్ని కట్ చేసి అక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని పెట్టి అట్లా చుట్టూ రౌండ్స్ లైన్స్ వేసేసుకొని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి. దానివల్ల మొత్తం ఎన్ని పెటల్స్ కానీ డిజైన్ కానీ ఏది ఉన్నా కూడా ఈక్వల్ షేప్లో వస్తాయి. ఫస్ట్ ఇట్లా కార్డ్బోర్డ్ మీద గీసుకొని దాన్ని ఆ షీట్ మీద సెట్ చేసుకుంటూ డిజైన్ డ్రా చేసేసుకోవచ్చండి. ఇదిగో ఇలా మనం డిజైన్ ఫైనల్గా అయితే మొత్తం చేసేసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న ఫెవిక్రిల్ క్లే ఉంది కదండి, ఇప్పుడు దాంతో మనం ఆర్ట్ మొత్తం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ ఫెవిక్రిల్ క్లే వచ్చి దీని కాస్ట్ 25 రూపీస్ అండి. దీనిలో 2 టైప్స్ ఆఫ్ మిక్స్ పేస్ట్లు ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఈ పేస్ట్లు 2 ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దాన్ని రోల్స్ లాగా చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే ఇది చాలా తొందరగా డ్రై అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంత, అంటే హాఫ్ మాత్రమే తీసుకొని ఇలా ఫస్ట్ దాన్ని 2 మిక్స్ చేసుకోండి. ఈ 2 పేస్ట్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇట్లా ఏదైనా ఒక టాల్కమ్ పౌడర్ తీసుకోండి. దాని హెల్ప్తో కొద్దిగా టచ్ చేసుకుంటూ ఇట్లా సన్నని రోల్స్లా, అంటే సన్నని తీగలా ఉండాలన్నమాట. అట్లా చేసుకోండి. ఇలా హ్యాండ్తో కానీ లేదా ఏదైనా స్పాంజ్ అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. మంచి షేప్ వస్తుంది. తర్వాత మనం డ్రా చేసుకున్న ఆర్ట్ మీద ఇలా గ్లూని అప్లై చేసుకుంటూ మనం రెడీ చేసుకున్న ఈ క్లే రోల్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎక్కడైతే డిజైన్ ఎండ్ అయిపోతుందో అక్కడ అలా కట్ చేసుకుని ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. నీట్గా జాయిన్ చేసుకోవాలండి, లేకపోతే అసలు ఆర్ట్ లుక్ అంతా పోతుంది. ఇలా ప్రతి లైన్ మీద ఈ క్లే రోల్స్ని అంటించుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ నేను రౌండ్ డిజైన్ చేశానండి. సో అక్కడ చిన్న బాల్స్లా చేసుకుని వాటిని స్టిక్ చేశాను. తర్వాత ఇలా మిగతా లైన్స్ మీద కూడా మొత్తం స్టిక్ చేసేసానండి ఈ క్లే రోల్స్ని. తర్వాత ఈ రోల్ మీద చిన్న టూత్పిక్ హెల్ప్తో చిన్నగా పిన్ చేశాను అనమాట. అది డిజైన్కి మంచి లుక్ వస్తుందండి అలా చేయడం వల్ల. సో ఇదిగోండి, ఇట్లా మొత్తం పూర్తయ్యాక ఇంకా కలర్ స్టార్ట్ చేశానండి. ఇలా నేను డార్క్ థీమ్ తీసుకున్నాను, ఎందుకంటే వైట్ వాల్ మీద చూడటానికి మంచి లుక్ వస్తుందని చెప్పి డార్క్ థీమ్ తీసుకున్నాను అనమాట. ఇదిగో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని ఇలా మనకి నచ్చినట్టుగా అప్లై చేసుకోవాలి. మనం తీసుకున్న డిజైన్ని బట్టి బ్రష్లను సెలెక్ట్ చేసుకోవాలండి. సపోజ్ ఎక్కువ స్పేస్ ఉన్న చోట ఫ్లాట్ బ్రష్లతో, ఇంకా ఇట్లా తక్కువ స్పేస్ ఉన్న చోట జీరో బ్రష్తో కానీ కలర్స్ అప్లై చేసుకోవాలి. మీకు డార్క్ కలర్స్ కనుక నచ్చినట్లయితే లైట్ కలర్స్ని కూడా మీరు ఇలా థీమ్గా తీసుకోవచ్చు. ఇలా ప్రతి గ్యాప్లోనూ ఒక ఈవెన్గా ఒక థీమ్ ప్రకారం కలర్స్ అప్లై చేసుకోండి. అలా చేస్తే చూడటానికి మంచి లుక్ వస్తుంది అనమాట. ఇదిగోండి, కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా అవుట్లైన్ వేద్దాము.
అవుట్లైన్ వచ్చి వైట్ కలర్తో చేస్తేనే లుక్ బాగుంటుంది ఆర్ట్కి. 0 నెంబర్ బ్రష్ తీసుకోండి దీనికోసం. ఎందుకంటే మనం చేసిన ఈ రోల్స్ చాలా సన్నగా ఉన్నాయి కదా, సో ఎక్కువ నెంబర్ ఉన్న బ్రష్ తీసుకుంటే కలర్స్ మళ్ళీ పక్కన ఉన్న కలర్స్ మీద అప్లై అయిపోతాయి. సో 0 బ్రష్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అవుట్లైన్ వేసుకోవడానికి. సో ఇలా మనం స్టిక్ చేసుకున్న క్లే రోల్స్ అన్నిటి మీద ఇలా వైట్తో అప్లై చేసుకోండి అవుట్లైన్ లాగా. తర్వాత ఇప్పుడు మనం మిర్రర్ స్టిక్ చేసేద్దాం. ఇప్పుడు ఇక మన ఆర్ట్కి మిర్రర్ స్టిక్ చేసే టైం వచ్చింది. ఇదిగోండి ఇలా డిఫరెంట్ షేప్స్ మిర్రర్స్ తీసుకున్నాను. ఇవే మిర్రర్స్ ఆన్లైన్లో అయితే చాలా మంచి డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయండి. బట్ నేను ఇక్కడ లోకల్గా ఉన్న ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. సో మరీ ఎక్కువ డిఫరెంట్ షేప్ ఉన్న మిర్రర్స్ దొరకలేదు. సో వీటితోనే నేను ఆర్ట్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ మిడిల్లో రౌండ్ మిర్రర్ స్టిక్ చేశాను. ఇవి మీ చాయిస్ అండి, మీకు ఇష్టమైన సైజులో ఉన్న మిర్రర్స్ని అంటించుకోవచ్చు అక్కడ ఉన్న ఆర్ట్ని బట్టి. అట్లాగే వాటి లోపల ఉన్న మిర్రర్స్ని కూడా మన ఇష్టమైన షేప్ ఉన్న వాటిని స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఆ మిర్రర్స్ వల్లే బాగా లుక్ వస్తుందండి ఈ లిప్పన్ ఆర్ట్కి. సో ఇలా ఇక్కడ ఉన్న డిజైన్ బట్టి ప్రతి ఆ గ్యాప్స్లో మిర్రర్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో నేను మండల ఆర్ట్ అంటారు కదండి, జస్ట్ డాట్స్తో చేస్తారు మండల ఆర్ట్ అంటే, మీకు ఐడియా ఉంటుంది. ఆ స్టైల్లో కొద్దిగా నేను వైట్ కలర్తో మండల ఆర్ట్ లాగా డాట్స్ ఇచ్చాను. ఫస్ట్ లైన్ వచ్చి వైట్తో కొద్దిగా పెద్ద డాట్స్ నుండి చిన్న డాట్స్ వచ్చేలాగా డిజైన్ చేశాను. తర్వాత ఎల్లో కలర్తో చేశాను. ముందు వేసిన డాట్స్ కంటే కొద్దిగా సైజ్ తగ్గించి చిన్న డాట్స్ వేసాను అనమాట. ఈ డాట్స్ వేయడానికి నేను అగ్గిపుల్ల ఉంటుంది కదండి, దాంతో చేశాను అనమాట. అది రౌండ్ షేప్ ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్గా మంచి షేప్ వచ్చింది దాంతో చేయడం వల్ల. తర్వాత బ్రష్తో కొంచెం లైన్ ఆర్ట్లా కొద్దిగా చేశానండి, లుక్ ఉంటుందని. సో అది అయిపోయాక ఇలా మిగతా గ్యాప్స్లో కూడా ఇలా మిర్రర్స్ని స్టిక్ చేసేసాను. ఇవి డ్రాప్ షేప్ మిర్రర్స్. మన ఇష్టం అండి, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో వాటిని స్టిక్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అన్నమాట. అవి అయిపోయాక ఇంకా అవుట్లైను లాస్ట్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను. వాటిని ఆపోజిట్ డైరెక్షన్స్లో మొత్తం స్టిక్ చేశానండి అవుట్లైన్ మొత్తం. ఈ మిర్రర్స్ అయితే చాలా లుక్ వచ్చిందండి ఈ అవుట్లైన్కి, చాలా బాగున్నాయి ఈ మిర్రర్ అయితే. మిగతా అన్ని మిర్రర్స్ కంటే ఈ మిర్రర్స్ స్టిక్ చేసాకైతే మంచి లుక్ వచ్చింది ఈ లిప్పన్ ఆర్ట్కి. ఇలా ప్రతి మిర్రర్కి కొద్దిగా గ్లూ ఫస్ట్ అప్లై చేసి తర్వాత మిర్రర్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇదిగోండి ఫైనల్గా కంప్లీట్ అయిపోవచ్చింది. మిర్రర్స్ మొత్తం స్టిక్ చేసేసాను. ఇదిగోండి ఇట్లా లాస్ట్ మిర్రర్ కూడా స్టిక్ చేసేసా. ఓకే అండి, మన ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ మిర్రర్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత ఏదైనా చిన్న క్లాత్ తీసుకొని జస్ట్ అన్ని మిర్రర్స్ మీద కొద్దిగా ఇట్లా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎక్కడైనా ఈవెన్గా గ్లూ అంటుకుని ఉండకపోతే కనుక మనం అట్లా కొద్దిగా ప్రెస్ చేయడం వల్ల అన్ని మిర్రర్స్ కూడా బాగా స్టిక్ అయిపోతాయి. తర్వాత ఊడిపోకుండా ఉండడం కోసం అట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఒక హుక్తో వెనుకాతలో 2 స్క్రూస్ వేసి అటాచ్ చేసేసుకుంటే ఇంకా చక్కగా మన ఆర్ట్ని వాళ్ళకి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.